దాక్కున్నాడు. దాంతోపాటు అక్కడి నుంచి హాస్పిటల్ మీద, రెసిడెన్షియల్ బిల్డింగ్స్ మీద దాడులు చేస్తున్నాడు ఇజ్రాయిల్ అంటూ చెప్పుకొచ్చాడు మొదటి లైన్లో. ఆ తర్వాత రెండో లైన్లో ఏమంటాడంటే దీస్ ఆర్ ద వార్ క్రైమ్స్ ఆఫ్ ద మోస్ట్ సీరియస్ కైండ్ అండ్ ఖమేనీ విల్ బి హెల్డ్ అకౌంటబుల్ ఫర్ హిస్ క్రైమ్స్. ఇప్పుడు జరుగుతున్న ఈ ఘోరాలకి నేరాలకి ఖమేనీయే బాధ్యత అని చెప్తూ వీళ్ళ ఆఖరి సెంటెన్స్ చాలా ఇంట్రెస్టింగ్. ప్రపంచం అంతా ఇప్పుడు దీని గురించే చర్చిస్తోంది. ఒక్కసారి ఈ ఆరు లైన్లు రిమెంబర్, ఈరోజు రాత్రి కనుక ఏమైనా సంచలనం జరిగితే ఈ ఆరు లైన్లు ప్రపంచం అంతా గుర్తుపెట్టుకుంటుంది. ప్రపంచం ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధం గుర్తొచ్చే సందర్భం వల్ల ఈ మాటలు గుర్తొస్తాయనలో అతిశయోక్తి లేదు. ఎందుకు ఈ మాటకి అంత డెప్త్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను చూడండి. ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ఐ హ్యావ్ ఇన్స్ట్రక్టెడ్ ద IDF టు ఇంక్రీజ్ ద ఇంటెన్సిటీ ఆఫ్ అటాక్స్ అగేన్స్ట్ స్ట్రాటజిక్ టార్గెట్స్ ఇన్ ఇరాన్ and against government targets in Tehran in order to remove threats to the states of Israel and undermine the Ayatollah's regime. ఎక్కడ ఫుల్ స్టాప్ లేదు, కంటిన్యూగా సెంటెన్స్ ఫార్మేషన్ ఉంది. సో అర్థం చేసుకోవచ్చు ఈ దాడులు కంటిన్యూ అవుతాయని చెప్పి లైనింగ్ బట్టి అర్థం చేసుకోవచ్చు. దీంట్లో ఇంకేమంటున్నారు, నేను మన ప్రధాని ది ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అండ్ ద సేమ్ టైం డిఫెన్స్ మినిస్టర్ క్యాట్స్ వీళ్ళిద్దరూ కూడా డిస్కషన్ చేసుకుని చెప్పారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, IDF అంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్, వాళ్ళకి ఏం చెప్పారంటే కనుక వాళ్ళు డైరెక్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకా మీ దాడుల ఇంటెన్సిటీని పెంచండి, ఆ తీవ్రతను ఇంకా పెంచండి. దాంతోపాటు స్ట్రాటజిక్ టార్గెట్స్ అంటే న్యూక్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వాళ్ళ మిలిటరీ బేసెస్ కావచ్చు, మిలిటరీ ఫెసిలిటీస్ కావచ్చు, వీటి మీద దాడులని ఇంకా ఎక్కువ చేయండి. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం మీద, ఇంతవరకు ఈ మాట ఎక్కడా వినిపించలేదు, ప్రభుత్వం మీద దాడి చేయండి, టెహరాన్లో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వాల మీద నేరుగా దాడి చేయండి అని చెప్పి ఆదేశాలు ఇచ్చేస్తాం. వాటిని ఇంకా వేగం పెంచండి. అయితే ముఖ్యంగా చెప్పండి, ఈ రోజు రాత్రి ఇజ్రాయెల్ అమెరికా ఇద్దరు కలిసి కూడా ఇరాన్ పై దాడులు చేసే అవకాశం ఉందా? రైట్, బహుశా ఇక్కడ ఇజ్రాయెల్ ఒక్కటే దాడికి దిగే అవకాశం ఉందని చెప్పి ఆ సినారియో బట్టి అర్థమవుతోంది. ఎక్కడ ఈ ట్వీట్లో ఎక్కడ కూడా అమెరికా ప్రస్తావన తీసుకురాలేదు. ఈ ట్వీట్లో ఎక్కడా కూడా అమెరికా ప్రస్తావన తీసుకురాలేదంటే ఆ డెప్త్ ఆఫ్ ద ఇంటెన్సిటీ అర్థం చేసుకోవచ్చు. అమెరికా నేరుగా రంగంలోకి దిగకపోవచ్చు, ఎందుకంటే నిన్న రష్యా చేసిన ట్వీట్ దీనికి ప్రాధాన్యత ఉంటుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ కొట్టుకున్నంత వరకు ఓకే, ఒకవేళ ఇంకో దేశం కనుక ఇన్వాల్వ్ అయితే ఇది మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయొచ్చు అనే అంశానికి సంబంధించి చర్చ జరుగుతోంది. కాబట్టి నిన్న రష్యా, మరి ముఖ్యంగా పుతిన్ ట్వీట్ చేయడం అమెరికాకు కాస్త కాలింది. ఇది నిర్మోహమాటంగా చెప్పుకోవచ్చు. బట్ ఈ సందర్భంలో ఆచితూచి వ్యవహరించాల్సిన సందర్భం ఉంది అని చెప్పి వైట్ హౌస్ నుంచే, ఇన్ఫ్యాక్ట్ వైట్ హౌస్కి సంబంధించి కీలక పాత్ర పోషిస్తోంది ట్రంప్ విషయంలో. ఎందుకంటే ఆచితూచి వ్యవహరించకపోతే ఇటు అమెరికన్ పౌరుల నుంచి కనుక వ్యతిరేకత వ్యక్తమైతే మొదటిగా మోసొచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరిస్తోంది ఇదే అంశాన్ని. అఫ్కోర్స్ మాటలు యుద్ధం జరుగుతోంది, ట్వీట్లలో కొట్టుకుంటున్నారు. బట్ అమెరికా నేరుగా రంగంలోకి దిగకపోవచ్చు. కానీ ఎప్పటికీ తమ సైన్యాన్ని వివిధ దేశాలకు పంపించింది ఒక చర్చ జరుగుతుంది. సిప్రస్ కావచ్చు, లేకపోతే మిగిలిన దేశాలకు సంబంధించి ఇప్పటికే వార్ హెడ్స్ని సిద్ధం చేసింది. ఇజ్రాయెల్కి ఇప్పటికే కొన్ని పంపించింది, ఆల్రెడీ కొన్ని వెళుతున్నాయి. ఇలాంటి ఒక డిస్కషన్ అయితే ఉంది. మధ్యధరా సముద్రానికి సంబంధించి కీలక పాత్ర పోషించబోతోంది. ఇటు వెస్ట్ కంట్రీస్కి సంబంధించి అంటే పశ్చిమ దేశాల నుంచి సపోర్ట్ లభించే అవకాశం ఉంటుంది. బట్ నేరుగా ఏమీ రంగంలోకి దిగకపోవచ్చు. బట్ దిగితే ప్రభావం ఎలా ఉంటుందో ఆల్రెడీ ఇరాన్ వార్నింగ్ ఇచ్చింది, బ్రిటన్కి ఇచ్చింది, దాంతోపాటు అమెరికాకి ఇచ్చింది. ఈ రెండు ఈ కాన్సిక్వెన్సెస్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. సో ఇప్పుడు అమెరికా రంగంలోకి దిగితే ఈరోజు రాత్రి పరిణామాలు చాలా దారుణంగా ఉండబోతున్నాయి. ప్రపంచం ఉనికికే ప్రమాదం వచ్చే అవకాశం ఉందనలో అతిశక్తులు. బహుశా ఇది చాలా పెద్ద పదవి ఉండొచ్చు, బట్ నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే అమెరికా రంగంలోకి దిగిందంటే ఇక్కడ రష్యా రంగంలోకి దిగుతుంది, రష్యా రంగంలోకి దిగితే తోడుగా చైనా రంగంలోకి దిగుతుంది. ఇది ఇంకా పెద్ద బిగ్గెస్ట్ న్యూస్ అయిపోతుంది. బిగ్గెస్ట్ న్యూస్ కాదు, ఇంక న్యూసే ఉంటుంది. ఎందుకంటే మూడో ప్రపంచ యుద్ధానికి కొద్ది గంటలు మిగిలి ఉందని మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తుంది, అప్పుడు కొద్ది నిమిషాలే. సో అటువంటి పరిస్థితి ఈరోజు డొనాల్డ్ ట్రంప్ కూడా ట్వీట్ చేసిన నేపథ్యం ఉంది. ఖచ్చితంగా ఎక్కడ ఖమేనీ ఉన్నాడో మాకు తెలుసు అని చెప్పి ఆయన ట్వీట్ చేసిన నేపథ్యం ఉంది. మరి దీన్ని ఎలా చూడాలి? ఎక్కడున్నారో తెలుసు. ఇప్పుడు ఈయన కూడా అదే అంటున్నాడు. ఈ క్యాబ్స్ కూడా రక్షణ శాఖ మంత్రి ఏమంటున్నాడు, ఫోర్టిఫైడ్ బంకర్ దాంట్లో పాటు ఫోర్టిఫైడ్ అంటే కోట లాంటి బంకర్లో ఉంటున్నాడు. కోట లాంటి బంకర్లో తాను కాపాడుకుంటున్నాడు. తను కాపాడుకొని తను రక్షించుకుంటూ అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీద దాడులు చేసేందుకు, అక్కడి నుంచి ఇజ్రాయెల్ మీద మరింత దాడులను వేగవంతం చేసేందుకు, ఉధృతి చేసేందుకు అక్కడి నుంచే డైరెక్షన్స్ ఇస్తున్నాడు. కాబట్టి నీ ఎక్కువ రోజులు తప్పించుకోలేవు, నీ పని పడతామని అర్థం వచ్చేలాగా ఉంది ట్వీట్ ఈరోజు. ఎందుకంటే ప్రభుత్వ కార్యాలయం మీద చెప్పి దాడులు చేయమని చెప్పి IDFకి
ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్కి అరే బాబు మీరు చేసిన దాడులు ఇంకా ఉధృతం చేయండి అంటే ఈరోజు హాస్పిటల్ మీద దాడి బహుశా ఆ ఇంటెన్సిటీని ఇక్కడ రిప్లికేట్ అవుతుందా, ఆ ఇంటెన్సిటీని ఇక్కడ ప్రతిబింబిస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే హాస్పిటల్ మీద ఇంతవరకు గాజా మీద దాడి చేసినప్పుడు అటు హమాస్ ఏ విధంగా అయితే ఇటు ఇజ్రాయెల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసిందో ప్రస్తుతం బహుశా కంపారిజన్ కాస్త కొంతమందికి ఇబ్బంది కలిగించబట్టి కంపారిజన్ ఒక్కసారి చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇజ్రాయెల్ ఐ థింక్ ఇది వెరీ ఫస్ట్ టైం హాస్పిటల్ మీద దాడిని ఎదుర్కొంటోంది సబ్జెక్ట్ టు ద కరెక్షన్. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒకవేళ ఈ దెబ్బతిని ఉంది కాబట్టి ఇప్పుడు దాడిని వేగవంతం చేసే ఉధృతి చేసే అవకాశం ఉంది. ఎందుకంటే రక్షణ శాఖ మంత్రి సాధారణంగా అక్కడ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్తో లేకపోతే ఇజ్రాయెల్ ఎయిర్ ఫోర్స్తో వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళు చెప్తూ ఉంటారు, చిన్న స్టేట్మెంట్స్ డిఫెన్స్ మినిస్టర్ ఇస్తూ ఉంటారు. లేకపోతే బెంజమిన్ నెతన్యాహు ఇంతవరకు బయటకు వచ్చి మాట్లాడేది సాధారణంగా 2 రోజుల క్రితం వరకు మనం చూసాం ఏదో ఒక స్టేట్మెంట్ బయటకు వచ్చి మాట్లాడదు. బట్ చాలా సీరియస్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. అమెరికాను ఇన్వాల్వ్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అమెరికాకు సంబంధించి ఆ న్యూక్స్ని కొట్టడానికి కొన్ని కీలకమైన బాంబులు వాళ్ళ దగ్గర ఉంటాయి, వాటిని అడిగే ప్రయత్నం జరుగుతుంది. డీప్ ఆ డిస్కషన్స్ జరుగుతున్న అండర్లో ఎటువంటి అతిశక్తి లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే టైం ఒకటే అనుకుంటుంది ఇజ్రాయెల్, వీ డోంట్ హ్యావ్ మచ్ టైం, ఇది వాళ్ళు అనుకుంటున్న క్రమం. బట్ ఇక్కడ అమెరికా వాళ్ళని హోల్డ్ చేస్తుంది. అమెరికా ఇప్పటికీ ఒక స్టేట్మెంట్, ఇన్ఫ్యాక్ట్ అమెరికాకు సంబంధించి ఇప్పటికీ చెప్పుకొచ్చిన డైరెక్షన్స్ ఇచ్చింది, నువ్వు అంత వేగంగా ఖమేనీని ఏం చేయదు, అసలు ఖమేనీని టచ్ చేయొద్దు అని చెప్పి ట్రంప్ చెప్పాడని చర్చ ఇటు అంతర్జాతీయ వేదికల మీద జరుగుతూ వచ్చింది. బట్ ఇప్పుడు అదే ట్రంప్ ఆపుతున్నాడా, లేకపోతే అదే ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? ఇప్పుడు ఇవి ఒకవేళ ట్రంప్ కనుక గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటే కనుక బహుశా రేపు ఉదయం మీరు నేను మాట్లాడుకున్న సందర్భానికి అంతర్జాతీయ సమాజం నివ్వెరపోయే ఒక వార్త బయటికి రావచ్చేమో. అది ఖమేనీ బహుశా ఇక ఖమేనీకి సంబంధించి ఇక ఇబ్బందికరం అయింది అని చెప్పి ఒక వార్త బయటికి రావచ్చేమో. ప్రస్తుతం ఇదే చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇంత ఖుల్లాగా సాధారణంగా ఏమంటాం మనం మన హైదరాబాద్ లాంగ్వేజ్ ఇంత ఖుల్లాగా చెప్పిన సందర్భం ఇప్పుడు ఈ మధ్యకాలంలో అయితే నేను చూడలేదని చెప్పుకోవాలి. కాబట్టి ఈరోజు జరిగే పరిణామాలు అంతర్జాతీయ సమాజం చాలా నిశితంగా పరిశీలిస్తోంది. చెయ్యి దాటిపోకముందే, అంటే మనం తెలుగులో అంటూ ఉంటాం చేతులు కాలక ఆకులు పట్టుకునే లాభం అని చెప్పి. సో ఇప్పుడు ఆ చేతులు కాలకముందే, అంటే ఇన్ఫ్యాక్ట్ చేతులు కాలకముందే ఆకులు పట్టుకునే ప్రయత్నం అయితే మాత్రం ప్రపంచ దేశాలు చేస్తాయి. ఆ ఆవశ్యకత రెండూ కనిపిస్తున్నాయి. కాబట్టి ఈరోజు అటువంటి డెవలప్మెంట్ చోటు చేసుకునే అవకాశం ఉంది. బట్ ఉంది ట్రంప్ మాట వింటాడా? ట్రంప్ కనుక వింటే, ట్రంప్ కనుక ఓకే అనుకుంటే అప్పుడు ఇక్కడ దాడులు ఇజ్రాయెల్ ఆగే అవకాశం ఉంటుంది. లేదు కొన్ని సందర్భాల్లో ట్రంప్ మాట వినట్లేదని చెప్పి ఒక చర్చ జరుగుతుంది. కాబట్టి అప్పుడు ఇజ్రాయెల్ దాడి చేస్తుందా? చాలా ఏదో ఒక చిన్న మెస్సీ అంటూ ఉంటాం కదా, సో అటువంటి పరిస్థితులు. బట్ ఏం జరుగుతుంది ఈరోజు రాత్రికి అనేది మాత్రం ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. బట్ ఒక బిగ్గెస్ట్ అటాక్ జరిగే అవకాశం ఉందనే చర్చ మాత్రం ఇటు సోషల్ మీడియా వ్యాప్తంగానే కాదు, అంతర్జాతీయ సమాజం ఇన్ఫ్యాక్ట్ ప్రపంచ వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతోంది. రైట్ సచిన్, థ్యాంక్ యూ. మొత్తమే చూస్తే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కొనసాగుతున్న భీకర పోరు మరింత తారాస్థాయికి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి ఇజ్రాయెల్ ఇప్పటికే స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. మరి ఈ రాత్రికి ఏం జరగబోతుంది అనేది మనకి ఇంకా అప్డేట్ కావాల్సింది. ఫర్ మోర్ అప్డేట్స్ ఆల్వేస్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. תראו מה קרה לי לבית חולים, תראו, פה עמדתי, תראי כל הדלת עפה עליי, אליי. At KLH, you have the freedom to choose the subjects that fuel the engineer in you. KLH deemed to be university. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో.